హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ బై గర్తం. ఈరోజు పాలకూర ఉల్లికార ఎలా చేయాలో చూద్దాం. నేను పాలకూరని కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్నగా. ఎల్లుల్లిపాయలు కూడా కట్ చేసుకోండి ఇలా చిన్నగా, లేదంటే మీకు నచ్చినట్టుగా దంచి కూడా వేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకోండి, దానిలోని కొన్ని ధనియాలు, తర్వాత జీలకర్ర, తర్వాత కొన్ని పోపు దినుసులు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, ఇది బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొన్ని కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. మేము రాక్ సాల్ట్ తీసుకుంటున్నాం, మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా తీసుకొని వేసుకోవచ్చు. ఇలా మగ్గిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. సేమ్ ప్యాన్లోనే పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలో మనం ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లోనే చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే పాలకూర వేసుకుందాం. దీనిలో పసుపు కూడా వేసుకోండి. ఒక 20 మినిట్స్ నేను దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. సో ఇంతే, రెడీ అయిపోయింది మన పాలకూర ఉల్లికారం.